బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూసినట్లయితే టిక్టాక్ కోసం ప్రాణాలు తీసుకోవడం, ఫేస్బుక్ ఫేమ్ కోసం చట్టాలను వ్యతిరేకించడం, ఎలాగైనా ఫేమస్ కావాలని బైక్పై స్టంట్లు వేయడం లాంటివి అయితే మనం చూసాం. అయితే అదే తరహాకు చెందిన ఘటన మరొకటైతే వెలుగులోకి వచ్చింది. ఒక 20 ఏళ్ళ అమ్మాయి కార్ నడుపుతూ, ఎక్కడో కాదు రైల్వే ట్రాక్పై కార్ నడుపుతూ రైలుకు ఎదురుగా వెళుతూ ఉంది. అయితే ఆ అమ్మాయి కార్ అనేది రోడ్డుపై నడపాలి, కానీ రైల్వే ట్రాక్ పై నడుపుతుంది. ఎందుకంటే రీల్స్ చేసి ఎలాగైనా ఫేమస్ కావాలనే ఒక ఉద్దేశంతో. అసలు ఈ ఘటన గురించి మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. మినిమం కామన్స్ లేకుండా ప్రవర్తించిన అమ్మాయిని చూస్తే చాలా సిగ్గుగా కూడా ఉంది. సారీ, నేను కామన్ సెన్స్ అన్నందుకు క్షమించాలి. కానీ ఇలాంటి వైఖరి కలిగిన అమ్మాయి చేష్టలు చూస్తే చాలా అంటే చాలా అసహ్యంగా ఉంది. అయితే ఈ అమ్మాయి రైల్వే ట్రాక్పై కారు నడపడం వల్ల కనీసం ఒక 2-3 గంటలు రైళ్ళు అయితే నిలిచిపోయాయి. ఒకవేళ ఈ అమ్మాయిని గ్రహించకపోతే, రైలు ఒకవేళ రివర్స్ వస్తే ఈరోజు అయితే మనం ఒక దురదృష్టకరమైన వార్తనైతే మనం వినాల్సి అయితే వచ్చేది. ఆ అమ్మాయి చేసిన పనికి ఆమె గర్వంగా ఫీల్ అవుతుందేమో, నేను ధైర్యం కొద్దీ వెళ్ళానని అనుకుంటుందేమో. ఆమె చేసిన పని ఒక పిచ్చి పని, నలుగురు గర్వపడతారేమో అనుకుందేమో. 40 మంది తిట్టేటట్టు అయితే ఈరోజు అయితే అమ్మాయి చేసింది. అయితే ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ అమ్మాయి రైల్వే ట్రాక్పై వెళ్తుండగా అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అయితే చూడడం జరిగింది. నాగులపల్లి నుంచి శంకర్పల్లి వెళ్ళే రైల్వే ట్రాక్లో ఈ అమ్మాయి అయితే కారు అయితే తిప్పడం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి ఈ కారు ఎందుకు వెళ్తుందని ముందుకెళ్లారు. అక్కడే ఉన్నటువంటి లోకో పైలట్ కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక అధికారులకు కాల్ చేసి, మన రైల్వే ట్రాక్పై ఒక కారు అయితే ఉంది, మీరు వెళ్ళి ఒకసారి చూడండి అనగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు, స్థానికులు అందరూ కారు దగ్గరికి అయితే గుమిగూడారు. అయితే కారు లోపల ఒక అమ్మాయి ఉందని గ్రహించారు. అక్కడికి వచ్చిన స్థానికులను, అధికారులను చూసి లోపటి నుంచి ఆ అమ్మాయి అయితే కత్తితో బెదిరిస్తుంది. అయితే నన్ను ఎందుకు ఆపుతున్నారు అని ఎట్టకేలకైతే వాళ్ళందరూ ఆ అమ్మాయిని కారులో నుంచి బయటకైతే తీశారు. తీసినప్పుడు కూడా ఎందుకు నన్ను తీస్తున్నారు, మీరు చేసే పని ఒక పిచ్చి పని అని వాళ్ళను నిందిస్తూ ఉంది. మనం ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ఆమె చేసిన పనే పిచ్చి పని, కానీ దాన్ని ఆమె గుర్తించుకోక వచ్చిన మనుషులను తిడుతూ ఉంది. ఒకసారి నేను ఆ వీడియో చేసే ప్రయత్నం అయితే మీకు చూపెడతాను. हरामजादे कहीं के लड़की को ऐसे हाथ लगाते हो तुम? हाँ, लड़की को ऐसे हाथ लगाते हो? कहाँ लगा? తాడు కట్టున్నా, తాడు కట్టు, తాడు కట్టు. మరి ఎవరిని శంకర్పల్లి గేట్లో చూడు, ఆయన మగోడు కారు తీసుకొని కార్లు వస్తుండు చూడ మగోడు. వాడు తాగి వస్తున్నా మంచిగా వస్తుండ కానీ నెంబర్ ప్లేట్ ఏం లేవన్నా. అయితే ఇప్పటివరకు అయితే వీడియో చూశారు కదా, ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది. చూడదు అంటే అమ్మాయిని చేతులు అయితే కట్టేశారు, చూడదో అంటుంది. నిన్ను కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆ అమ్మాయి అయితే జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ తరహా విషయాలు ఇక్కడని కాదు, ఈ మధ్యలో మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ఎంతోమంది యువకులు ఇలాంటి ఫేమస్ కావాలని, ఒకే రోజులో ఫేమస్ కావాలని ఉద్దేశంతో చాలా వీడియోలు అయితే చేస్తూ ఉన్నారు.
సమాజానికి ఏమైనా సరే వాళ్ళకేం సంబంధం లేదు, మా పని అయితే మేము చేస్తున్నామని ఇలాంటి విచక్షణ రహితమైన పనులు అయితే చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు వీళ్ళకి సంబంధించిన కొన్ని చట్టాలు చేసి వీళ్ళకి సంబంధించిన కొన్ని చర్యలు అయితే తీసుకోవాలని జెడ్5 న్యూస్ తరపున నేను మా ప్రేక్షకులు అయితే మిమ్మల్ని కోరుకుంటున్నాము. అయితే ఈ సంఘటనలో ఎట్టకేలకైతే పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు. ఇచ్చినప్పుడు పోలీసులు ఆ అమ్మాయిని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ కూడా మనం చూసినట్లయితే హాస్పిటల్కి వెళ్ళే సమయంలో కూడా అమ్మాయి ఏ విధంగా ప్రవర్తించిందో మీకు వీడియో ద్వారా చూపెడతాను, ఒకసారి మీరు చూడండి. మీరన్నా దించుకొని రండి వాళ్ళని హాస్పిటల్లో పెట్టండి కొంచెం. వాళ్ళని హాస్పిటల్ వల్ల మీరు కొంచెం జరుగుతామని తీసుకెళ్తారు. गाड़ी किधर है माँ? वो मैडम मुझे नहीं, मुझे कुछ वो मैडम से बात करो. अंदर बात करो जी, मैडम से बात करो अंदर. थोड़ा मार लगे अंदर बात करो जी. अच्छा जी छोटा सा ఘటనలు మన సమాజంలో చోటు చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇలాంటి వారు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు కానీ తక్కువనైతే కావట్లేదు. వాళ్ళు చేసే పనులు సమాజానికి ఏదో తీసుకొస్తాయనే ఉద్దేశంతో అనుకుంటున్నారేమో కానీ వాళ్ళ వెట్టి చాకిరి వల్ల ఇంకో నలుగురు ఈ విధంగా తయారవుతున్నారు. ఇలాంటి ఘటనలను ఇకనైనా ఆపే ప్రయత్నం అయితే చేయడానికి మనం అందరం ముందుకెళ్దాం. సో ఇలాంటి విషయాలు మీకు కావాలనుకుంటే మన జెడ్4 న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తున్నది జెడ్4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.